హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆడవాళ్ళకి ఫ్రిడ్జ్‌లో కూరగాయలు, ఆకుకూరలు ఎప్పుడూ నిండుగా ఉంటేనే అంటే వంట చేయాలనే ఇంట్రెస్ట్ కూడా ఎక్కువగా ఉంటుంది. రోజు ఆలోచించుకునే అవసరం కూడా ఉండదు. అయితే వర్షాకాలంలో మనము మెయిన్‌గా ఫేస్ చేసే ప్రాబ్లమ్ ఏంటంటే చాలామంది ఆకుకూరలు మార్కెట్‌కెళ్ళి 1 వీక్‌కి సరిపడా ఒకేసారి తెచ్చుకున్నప్పటికీ గూడా అవి కుళ్ళిపోతూ ఉంటాయి, ఖరాబ్ అవుతూ ఉంటాయి. అయితే ఈ ప్రాబ్లమ్‌ని అవాయిడ్ చేయడానికి కొంతమంది ఇంటి ముందు కొనడము, లేదంటే డైలీ కొంటే మనకి కాస్ట్ కూడా ఎక్కువగా పడుతుంది. అంతే గాకుండా ఈ టైంలో మార్కెట్‌లో మనకి చీప్‌గా కూడా దొరుకుతాయి. కానీ 1 వీక్ వరకు ఎలా స్టోర్ జేసుకోవాలి? మరి నేను ఎలా స్టోర్ జేసుకుంటాను? 1 వీక్ వరకి కూడా ఫ్రెష్‌గా ఉంటాయి. ఏ ఆకుకూర అయినా గూడా. అయితే ఏ ఏ ఆకుకూరని ఎలా స్టోర్ జేసుకోవాలి? ఒక్కొక్క దానికి కూడా ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఆ విధంగా స్టోర్ జేసుకుంటే మనకి 1 వీక్ వరకి మంచిగా ఫ్రెష్‌గా ఉంటాయి. ఒక సండే రోజు మనం తెచ్చుకొని ఒక 30 30 మినిట్స్ మనము దానికోసం కేటాయించగలిగితే మనకి 1 వీక్ వరకు కూడా మనకి ఏ టెన్షన్ ఉండదు. అంతే కాకుండా మనము మార్నింగ్ వాటిని జస్ట్ కడిగేసేసుకొని కట్ జేసుకోవడమే. మళ్ళీ తీయడం అనే స్పెషల్ పని అనేది కూడా ఏమీ ఉండదనమాట. అయితే నేను ఎలా స్టోర్ చేసుకుంటానో వివరంగా చూడండి. వీడియో పూర్తిగా చూస్తే మీకు క్లియర్‌గా తెలుస్తుంది. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాము. నేను తెచ్చుకున్న ఆకుకూరలు చూడండి. పాలకూర, తర్వాత గంగవాయల కూర, ఇది వచ్చేసి కొత్తిమీర, తర్వాత పుదీనా, కరివేపాకు కాస్త ఎక్కువగా తెచ్చుకున్నాను. ఎందుకంటే ఈ వీక్ రసం పౌడర్, సాంబార్ పౌడర్ చేయాలి అనేసేసి, అది కాకుండా కరివేపాకు పొడి కూడా చేయాలనేసి ఎక్కువగా తెచ్చుకున్నాను. అయితే ఈ పాలకూర అనేది చాలామంది యూజ్ చేస్తూనే ఉంటారు. నేను ఇవే తెచ్చుకున్నాను. అంటే ఇవి కాకుండా కూరగాయలు కూడా ఉన్నాయి. అందుకనేసి ఆకుకూరలు ఒక 2 వెరైటీస్ తెచ్చుకున్నాను. ముందుగా పాలకూర ఎలా స్టోర్ చేసుకోవాలో చూద్దాము. పాలకూరని ముందుగా కట్టలన్నీ కూడా ఈ విధంగా రబ్బర్ బ్యాండ్స్ తీసేసేసుకోవాలి. నేను చెప్పే విధంగా స్టోర్ చేసుకోండి. మీకు మంచిగా నిల్వ ఉంటాయి ఖచ్చితంగా. గ్యారంటీ నాది. అయితే మనకి మీరు ఇంతవరకు చాలా వీడియోస్ చూసుంటారు. ఒక్కొక్కరు ఒకలాగా చెప్పుంటారు కానీ, ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఖచ్చితంగా నిల్వ ఉంటాయి. ఈ విధంగా అన్నీ కూడా కట్టలు విప్పేసేసి పెట్టేసుకోవాలి ఫస్టు. తర్వాత దీంట్లో మనము పెద్ద పెద్ద ఆకులున్నవన్నీ కూడా సపరేట్‌గా తీసేసేసుకోవాలి. పెద్ద ఆకులున్నవి, ముదిరినవన్నీ కూడా అంటే మరీ ముదరనివని కాదు. పెద్ద ఆకులున్నవి సపరేట్‌గా, చిన్న ఆకులున్నవి సపరేట్‌గా తీసేసి, మనం ఎలాగో కట్ చేస్తాం కదా! చివర్లు ఈ విధంగా తుంచేసేసి పెట్టేసుకోవాలి. చూడండి ఈ విధంగా తుంచుకోవాలి. ఫస్ట్ పెద్ద పెద్ద ఆకులన్నీ కూడా తుంచేసుకోవాలి. తుంచేసేసి ఒక కాటన్ క్లాత్ పరుచుకోవాలి. కాటన్ క్లాత్‌పై ఈ విధంగా పెట్టుకోవాలి. అంటే సెమీ కాటన్ ఉన్నా పర్వాలేదు. కానీ ప అంటే పాలిస్టర్ అనేది తీసుకోకండి. తర్వాత చిన్న ఆకులు కూడా ఈ విధంగా కట్ చేసేసి కింద వేసేసుకోవాలి. తర్వాత ఈ 2 కొనలు ఈ విధంగా ఒక సైడ్ ముడి వేసేసుకోవాలి. మొత్తం కూడా క్లోజ్ చేయకూడదు. పాలకూరకి ఈ విధంగా కట్టేసేసేసి పైన కొద్దిగా ఓపెన్ ఉండాలన్నమాట. ఇవన్నీ కూడా ఆకుకూరలన్నీ కూడా ఫ్రిడ్జ్‌లో నేను ఎక్కడ స్టోర్ చేసుకుంటానో చూడండి. అది కూడా ఇంపార్టెంట్ అన్నమాట. ఈ విధంగా పెట్టేసేసుకోవాలి. కింద మాత్రం కట్టేసేసుకొని మరీ గట్టిగా కాకుండా కాస్త లూజుగా కట్టేసేసుకోవాలి. ఏమైనా అంటే మరీ అంటే తడి తడిగా ఉంటే కాసేపు ఆరబెట్టేసుకొని ఈ విధంగా స్టోర్ చేసుకోండి. ఒక్కొక్కసారి వర్షం పడి ఆకంతా కూడా తడిగా ఉంటుంది. ఇది మాత్రం అక్కడక్కడ తడిగా ఉంది. అంటే నేను ఇంతసేపు ఫ్యాన్ కిందే పెట్టాను ఇవన్నీ కూడా. ఇది మాత్రం ఇంపార్టెంట్. తర్వాత ఈ గంగవాయల కూర చూడండి. దీన్ని ఎలా స్టోర్ చేసుకోవాలో. గంగవాయల కూరకి మన్ను ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనకి ఆ రబ్బర్ బ్యాండ్ వేసుంటారు కదా! దాన్ని పైన భాగంలో కట్ చేసేసుకోవాలి. ముందు మనం రబ్బర్ బ్యాండ్ తీసేయకూడదు. తర్వాత ఒకసారి చెక్ చేసుకోవాలి. ఏమైనా గడ్డి ఏమైనా ఉందో అనేసి. పాలకూర అయినా అంతే. మనం తీసేటప్పుడే మనకి గడ్డి లాంటిది వస్తే తీసేసేసుకోవాలి. ఇది కూడా ఒక క్లాత్‌లో పెట్టేసుకోవాలి. ఇది సెమీ కాటన్ క్లాతే అన్నమాట. అంటే మరీ ప్యూర్ కాటన్ లేకపోయినా నడుస్తుంది. చూడండి ఈ విధంగా రబ్బర్ బ్యాండ్ కంటే ముందే కట్ చేసేసుకొని తర్వాత రబ్బర్ బ్యాండ్ తీసేసుకోవాలి.
దీంట్లో గడ్డి ఏమైనా ఉందో చూసుకొని ఇవంతా కూడా ఒకసారి ఇలా పెట్టేసేసుకోవాలి. ఈ విధంగా అంతా గంగవాయల కూరని కట్ చేసుకున్నాను. మనకి గంగవాయల కూరలో ఎన్నో పోషకాలుంటాయి. మనకి ఈ టైంలో లభించినప్పుడే తినాలన్నమాట. తర్వాత మళ్ళీ మనకి దొరకదనమాట. దీన్ని మాత్రం ఇలా ఈ విధంగా 4 సైడ్స్ ఈ విధంగా కలిపేసుకోవచ్చు. ఎందుకంటే దీనికి ఎక్కువ తడి అవసరం ఉండదు. అంటే ఎక్కువ మాయిశ్చర్ అబ్జర్వ్ చేసుకుంటే ఇంకా త్వరగా కుళ్ళిపోతుంది. అందుకనేసి ఆ విధంగా 4 సైడ్స్ మనము కవర్ చేసుకోవాలి. పాలకూరకి అయితే కాస్త మాయిశ్చర్ వచ్చినా కూడా పర్వాలేదనమాట. ఇది కొత్తిమీర. ఈ కొత్తిమీర కూడా ఈ విధంగా రబ్బర్ బ్యాండ్ తీసేసేసి దీన్ని ఒకసారి చెక్ చేసుకోవాలి గడ్డి ఏమైనా ఉందో అనేసి. ఇది ఎలా స్టోర్ చేసుకోవాలో చూడండి. ఇది చాలా ఇంపార్టెంట్. మనకి ఇది ఎప్పుడు కూడా అవసరమే అవుతుంది. ప్రతి ఒక్క ఏ రెసిపీ చేయాలన్నా కూడా కొత్తిమీర అనేది కంపల్సరీ కావాలి. దీంట్లో ఏమైనా పండు ఆకులు ఉంటాయి కదా ఎల్లో అయినవి, అవి ఉంటే ముందు తీసేయండి. తీసేసి పెట్టేసుకోండి ఈ విధంగా. చాలామంది చేసే పొరపాటు ఏంటంటే కొత్తిమీరకి రూట్స్ అనేవి తీసేస్తుంటారు. చూడండి ఈ విధంగా మట్టి ఉంటుంది కదా రూట్స్‌కి, ఆ మట్టి కూడా తీసేసుకోవాలి. ఇలా దులిపేస్తే మొత్తం మట్టి వెళ్ళిపోతుంది. ఒకవేళ కొత్తిమీర వర్షం పడి తడి తడిగా ఉంటే కాస్త క్లాత్‌పై ఆరబెట్టుకోండి ఫ్యాన్ కింద. తర్వాత ఇది కొత్తిమీర స్టోర్ చేసుకునే బాక్స్ ఉంటుంది కదా, దీంట్లో కూడా ఒక క్లాత్ వేసుకొని ఈ కొత్తిమీర మనము అంటే దాంట్లో కడ్డీలు అంటే పుల్లలు ఏమైనా వేరేవి గడ్డి లాంటిది లేకుండా చూసుకున్న తర్వాత ఈ విధంగా పెట్టేసుకోవాలి. మనకు కొత్తిమీరలో ఆకే కాదండి, స్టెమ్ ఉంటాయి కదా, కాడలు ఉంటాయి కదా, అవి కూడా రసంలో తర్వాత సూప్‌లో వేసుకోవడానికి యూజ్ అవుతాయి. అందుకనేసి ఈ విధంగా రూట్స్ తీయకుండానే స్టోర్ చేసుకోవాలి. ఈ విధంగా పెట్టేసుకోవాలంట. రూట్స్ అన్నీ కూడా ఒకవైపు వచ్చే విధంగా, ఆకు ఒకవైపు వచ్చే విధంగా ఈ విధంగా పెట్టేసేసుకోవాలి. ఒకవేళ ఎక్కువగా ఉంటే 2 డబ్బీల్లో పెట్టుకోవాలి కానీ మరీ కుక్కి పెట్టకూడదు. ఇవి సరిపోయినాయన్నమాట. సైడ్స్‌కి మనకి చిన్న చిన్న హోల్స్ ఉంటాయి బాక్సెస్‌కి. కొత్తిమీర బాక్స్‌కి కొద్దిగా మాయిశ్చర్ అనేది పోతుంది కాబట్టి కాస్త క్లాత్ వేసుకొని పెట్టుకుంటే ఇంకా ఫ్రెష్‌గా స్టోర్ ఉంటాయి. పుదీనా, ఈ పుదీనా అనేది ఇది కూడా త్వరగా ఖరాబ్ అవుతుంది. కొత్తిమీర అలా స్టోర్ చేసుకుంటే మీకు స్మెల్ కూడా పోదండి. అంటే మనము కట్ చేస్తే అది రూట్స్ కట్ చేసినా కూడా కాస్త స్మెల్ అనేది చేంజ్ అనిపిస్తుంది. ఇలా స్టోర్ చేసుకోండి, మీకు ఫ్రెష్‌గా ఉంటుంది. పుదీనా కూడా చూడండి, పుదీనా కూడా స్మెల్ పోకుండా ఉండాలి. అదేవిధంగా పుదీనా గుణం ఏంటంటే కాస్త గాలి తగిలింది ఏమైనా అంటే కూడా బ్లాక్ అయిపోతూ ఉంటుంది, కుళ్ళిపోతూ ఉంటుంది ఎక్కువగా ఈ వర్షాకాలంలో. అలా కాకుండా దీంట్లో ఈ విధంగా కట్టలన్నీ కూడా విప్పేసి పెట్టుకోవాలి. తడి లేకుండా చూసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యాన్ కింద ఉంచుకోవాలి కాసేపు. చూడండి ఈ విధంగా కుళ్ళిపోయిన వాటిని తీసేసుకోవాలి. ఎక్కడైనా కుళ్ళిపోయినవి ఉంటే తీసేసి పక్కన పడేసుకోవాలి. వర్షాకాలంలో ఎప్పుడైనా కూడా ఆకుకూరలు తెస్తూనే మనము కింద ఒక కాటన్ క్లాత్ కానీ, కాటన్ చీర కానీ ఏదైనా వేసి దానిపైన ఆకుకూరలన్నీ పెట్టేసి ఫ్యాన్ వేయాలి కాసేపు. తర్వాత ఈ విధంగా అన్నీ కూడా స్టోర్ చేసుకోవాలి. అప్పుడు మంచిగా ఫ్రెష్‌గా ఉంటాయి 1 వీక్ వరకి. చాలామంది తెచ్చిన వెంటనే అవి తీసుకెళ్ళి ఫ్రిడ్జ్‌లో పెడుతూ ఉంటారు కవర్‌తో సహా. అలా అయితే ఉండవండి. ఈ విధంగా స్టోర్ చేసుకోవాలి. చూడండి ఇలాంటిది ఒక డబ్బీ తీసుకున్నాను. ఇది నెయ్యి డబ్బీ అనమాట. డిస్పోజబుల్ డబ్బీ. దీంట్లో ఈ విధంగా పుదీనా అంతా కూడా పెట్టేసుకోవాలి. ఇలా చేస్తే మీకు పుదీనా ఫ్లేవర్ అనేది అస్సలు పోదు. దేంట్లో యూజ్ చేసినా కూడా మనకి పుదీనా అసలు అంటే విడిగా చేసేసి సెపరేట్ చేసి పెట్టుకోకూడదండి. ఈ విధంగా మనం ఆకులతో సహా, కొమ్మలతో సహానే రూట్స్ కూడా ఉన్నా పర్వాలేదు అలాగా పెట్టేసుకోవాలి. ఒక కుళ్ళిపోయింది మాత్రము వేస్టేజ్ మాత్రము అంటే అక్కడక్కడ యెల్లో అయిన ఆకులు తర్వాత అట్లాంటివి మాత్రమే తీసేయాలి. మిగిలిందంతా పుదీనా అలాగే పెట్టేసేసుకోవాలి. చూడండి ఈ విధంగా నేను ఇది ఎక్కువగా ఉంది కాబట్టి 2 డబ్బాల్లో పెట్టుకుంటున్నాను. ఈ విధంగా పెట్టేసేసి మూత మరీ టైట్‌గా కాకుండా కాస్త కొంచెం ఒక రవ్వ కొద్దిగా లూజ్‌గా పెట్టేసుకోవాలి. ఇంకాస్త ఉంది కదా, ఇది ఇంకొక డబ్బాలో పెట్టుకుంటాను. రూట్స్ ఉన్నా పర్వాలేదు కానీ కుళ్ళింది మాత్రం ఉండకూడదు. ఇదంతా కూడా ఈ విధంగా తీసేసుకోవాలి. యెల్లో కలర్ ఆకులు కూడా అస్సలు ఉండకూడదండి. అవి కూడా తీసేసుకోవాలి. ఇది కూడా ఇలాంటి డబ్బాలోనే పెట్టేసుకున్నాను. ఒకవేళ మీ దగ్గర అంటే స్క్వేర్ షేప్‌లో ఉన్న డబ్బా అలాంటిదైనా దాంట్లో అయినా కూడా పెట్టుకోవచ్చు.
నాకు ఎందుకంటే ఇలాంటి దాంట్లో పెట్టుకుంటే మనకి ఫ్రిడ్జ్‌లో ప్లేస్ అనేది కాస్త సేవ్ అవుతుందనేసి ఇలా పెట్టుకుంటున్నాను. ఈ విధంగా పెట్టేసేసి ఇది కూడా మరీ టైట్‌గా కాకుండా కాస్త లూజ్‌గా పెట్టుకోవాలి. అంటే ఒక థ్రెడ్ మనం ముందే ఆపేసేయాలి తిరగకుండా. ఈ విధంగా పెట్టేసేసుకొని వీటిని ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకుందాము. అయితే ఈ ఆకుకూరలు నేను ఫ్రిడ్జ్‌లో ఎక్కడ స్టోర్ చేసుకుంటానో చూపిస్తాను చూడండి. ముందుగా అంటే ఇంకా కరివేపాకు కూడా ఉంది కదా! ఈ కరివేపాకు కూడా చూసిన తర్వాత చూపిస్తాను. ఈ కరివేపాకు కూడా కట్టలు విప్పేసేయాలి అంతే. కట్టలు విప్పేసిన తర్వాత కరివేపాకు నేను ఎక్కువగా తెచ్చుకున్నానని చెప్పాను కదండీ! చూడండి ఇక్కడ మనకి లేతగా ఉంటుంది కరివేపాకు మొదళ్లలో. ఈ విధంగా కొమ్మలు కొమ్మలుగా కట్ చేసి పెడతారు కదా! స్టార్టింగ్‌లో ఉన్నది చాలా లేతగా ఉంటాయి. అలాంటివి సపరేట్ చేసేసుకోవాలి కొమ్మలు. ఆకు తీసుకోకూడదు. కొమ్మలతో సహానే తీసేసుకోవాలి. లేతగా ఉన్న వాటిని సపరేట్ చేసి పెట్టుకోవాలన్నమాట. ఈ లేతవనేవి త్వరగా ఖరాబ్ అవుతాయి. కాబట్టి లేతవి ఫస్ట్ యూజ్ చేసుకోవాలి. ఈ లేత వాటితో మనము పచ్చడి చేసుకోవచ్చు. తర్వాత కరివేపాకు రైస్ చేసుకోవచ్చు. వాటికి యూజ్ చేయొచ్చు. లేదు అవేవి చేయలేదంటే ఫస్ట్ ఇవి యూజ్ చేసుకున్న తర్వాత మిగిలినవి యూజ్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా లేత లేతగా ఉన్న కరివేపాకు కొమ్మల్ని ఫస్ట్ ఈ విధంగా కట్ చేసేసి పెట్టేసుకుంటున్నాను. చూడండి ఈ విధంగా అన్నీ కూడా తీసేసుకోవాలి. ఒక్కరోజు కష్టపడి ఇవన్నీ మనము రెడీ చేసుకున్నామంటే 1 వీక్ వరకు కూడా మనకి ఎలాంటి బాధ లేకుండా హ్యాపీగా మనము అన్నీ కూడా యూజ్ చేసుకోవచ్చండి. చూడండి వీటిలో లేతగా ఉన్న ఆకులన్నీ కూడా సపరేట్ చేశాను నేను. ముదిరినవి మాత్రం ఇవి ఇక్కడ పెట్టుకుంటాను చూడండి. ఇవన్నీ కూడా లేతవన్నమాట. లేతగా ఉన్న ఆకులన్నీ చాలా బాగుంటాయి. రసంలో అలాగే వేసేస్తే మంచి స్మెల్ వస్తుంది. వీటికి ఒక రబ్బర్ బ్యాండ్ వేసేస్తున్నాను. లేతగా వచ్చిన ఆకులకి ఈ రెమ్మలకి వేసేసి ఈ రబ్బర్ బ్యాండ్స్ కూడా మనకి ప్రతిసారి వస్తాయి కదండి. ఇవన్నీ ఒక చిన్న డబ్బాలో వేసి పెట్టుకుంటాను. దేనికైనా యూజ్ అవుతాయి అన్నమాట. ఈ విధంగా ఒక పాలిథిన్ కవర్ తీసుకోండి. ఈ పాలిథిన్ కవర్లో ఇంకాస్త అంటే లేతది కాకుండా మిగిలింది ఉంది కదా కరివేపాకు, అదంతా కూడా దీంట్లో వేసేసుకుందాము. ఎక్కువగా ఉంది కదా అనేసి నేను పెద్ద కవరే తీసుకున్నాను. ఇది ఒక 2 డేస్‌లో నేను పౌడర్స్ అన్నీ చేసుకున్న తర్వాత కాస్త మిగులుతుంది అన్నమాట. ఇంకాస్త మిగిలింది ఆ వీక్ అంతా కూడా సరిపోతుంది. ఈ విధంగా ఒక పాలిథిన్ కవర్లో పెట్టేసేసి జస్ట్ చేత్తో ఒక ముడి వేసేయడమే. అంటే మరీ గట్టిగా కాకుండా జస్ట్ ఇలా ఒక ముడి వేసేస్తే కాస్త గాలి కూడా పోతుంది. ఫ్రెష్‌గా ఉంటుంది. ఈ లేతగా ఉన్న ఆకుల్ని ఇంకొక పాలిథిన్ కవర్లో పెట్టేసుకుంటున్నాను. చూడండి. ఏ ఆకుకూరలైనా కూడా మనం ఫ్రిడ్జ్‌లో పెట్టినప్పటికీ 1 వీక్ ఉంటాయి. కానీ ఒక్కసారి ఒక 3 డేస్‌కి ఒకసారి మనము వాటన్నిటిని ఒకసారి బయటికి తీసేసి వాటి కండిషన్ చూసి ఏమైనా యెల్లో ఉంటే తీసేసి మళ్ళీ ఫ్రిడ్జ్‌లో ఈ విధంగా డబ్బా ఉంటుంది కదా! కింద మనకి స్టోరేజ్‌కి ఆ డబ్బాలో ముందుగా కింద కరివేపాకు పెట్టుకుంటున్నాను చూడండి. దాంట్లో పెట్టుకోవాలి. ఆకుకూరలన్నీ కూడా మీకు 1 వీక్ వరకు ఖచ్చితంగా నిల్వ ఉంటాయి. ఇక్కడ మనకి ఎక్కువ తేమ అనేది ఉండదనమాట. ఆకుకూరలకు సరిపోతుంది ఈ మాత్రం తేమ ఉంటే చాలు. చూడండి ఈ విధంగా. తర్వాత పాలకూర అనేది పెట్టేసేసుకుంటున్నాను. కింద కరివేపాకు, తర్వాత పాలకూర, ఇటు సైడు గంగవాయల కూర పెట్టుకుంటున్నాను. గంగవాయల కూర ఈ విధంగా ఫుల్‌గా క్లోజ్ చేసేసి పెట్టుకుంటున్నాను. పాలకూర మాత్రం కొద్దిగా ఓపెన్‌గా ఉంది. ఇది ఇలా క్లోజ్ చేసి పెట్టేసుకోవాలి గంగవాయల కూరని. తర్వాత దీనిపైన మిగిలిన కరివేపాకు ఉంది కదా అది పెట్టుకుంటున్నాను. అయితే మీకు ఈ వీడియోలో ఏదో ఒక టిప్ ఖచ్చితంగా నచ్చే ఉంటుంది. కాబట్టి వీడియో లైక్ చేస్తారని అనుకుంటున్నాను. అదేవిధంగా నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఛానల్ని. ఇక్కడ కొత్తిమీర బాక్స్ పెట్టేసుకుంటున్నాను. ఇక్కడ బాటిల్స్ పెట్టే దగ్గర మనము ఈ పుదీనాని పెట్టేసుకుందాం. ఈ విధంగా పెట్టేసేసుకొని పెట్టుకుంటే మనకు 1 వీక్ వరకు మంచిగా ఉంటాయి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్, షేర్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఓపికగా చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.